ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా ఇంటికి వచ్చారండి. ఆఫీసుల నుంచి కానీ, కాలేజెస్ నుంచి, ఇంకా బజారుకి వెళ్ళిన వాళ్ళు, ఇంకా మీ బంధువుల ఇంటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చారండి. మరి మనం క్షేమంగా వచ్చామంటే అది కేవలం దేవుని కృపే, కాపుదలే కదండి. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రార్థన అలవాటు చేసుకునండి. ఎందుకంటే తగ్గింపు ప్రార్థన ప్రతి ఒక్కటి దేవుని మీద ఆధారపడి దేవునికే అప్పగించే ప్రార్థన అంటే దేవునికి చాలా చాలా ఇష్టం. అది కూడా ఏదో పైన చేసే ప్రార్థన కాదండి. మనస్ఫూర్తిగా ఇప్పుడు ఎవరైనా మనకి ఏదైనా హెల్ప్ చేస్తే మనం హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తాం కదా, హార్ట్లీ వెల్కమ్ అంటాం. అంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు హార్ట్లీ వెల్కమ్ అంటే మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అలాగే మనకి ఇంత కాపుదల, ఇంత భద్రత, మన అవసరతలన్నీ తీరుస్తున్న తండ్రికి మనస్ఫూర్తిగా ఒక థ్యాంక్సే కదండి మనం చెప్పగలం. అంతకన్నా ఆయన ఏం కోరుకోవట్లేదు కదా తండ్రి. మీరు తీసుకోండి, సుఖంగా ఉండండి అంటున్నాడే కానీ తిరిగి మళ్ళీ నాకు మీరేదో ఒకటి చేయమని ఆయన అడగట్లేదు. కాబట్టి అదైనా థ్యాంక్స్ అయినా హార్ట్ఫుల్గా దేవునికి థ్యాంక్స్ చెప్దాం. అప్పుడు ఇంకా సంతోషిస్తాడు, ఇంకా ముచ్చట పడతాడు. అసలు ఎంత హార్ట్ఫుల్గా థ్యాంక్స్ ఎంత చక్కగా చెప్తున్నారు బిడ్డలు అనే దేవుడు తండ్రి ముచ్చట పడతాడంట. మరి అంత గొప్ప తండ్రికి కృతజ్ఞతలు చెప్దామండి. దయచేసి కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. తండ్రి గడిచిన దినమంతా నా ప్రభా, ఈ దినమంతా మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచే, మమ్మల్ని క్షేమంగా ఇంటికి తెచ్చిన దేవా మీకు స్తోత్రం. తండ్రి ఏ పాటి వారం ప్రభా, మేమే పాటి వారం నా తండ్రి. మీ కాపుదల, మీ భద్రత మాకు ఇవ్వడానికి మేమెంత, మా బ్రతుకులెంత నా ప్రభా. మాకున్న తెలివి గల వాళ్ళు, బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు గలవారు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతోమంది ప్రభా క్షేమంగా ఇంటికి వచ్చి ఉండకపోవచ్చు నా తండ్రి. ఎంతోమంది యాక్సిడెంట్లు అయి మరణించి ఉండవచ్చు, ఎంతోమంది హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉండొచ్చు నా ప్రభా. అయినా సరే మేము క్షేమంగా వచ్చామంటే అది కేవలం మీ కాపుదల, మీ కరుణే కాని ప్రభా, మా గొప్పతనం కానే కాదు నా తండ్రి. మేమేదో జాగ్రత్తగా బండి డ్రైవ్ చేసుకొని రావడం వల్ల కాదయ్యా. మీ కాపుదల లేకపోతే నా తండ్రి ఎప్పుడో మేము పడిపోయేవాళ్ళం నా తండ్రి. ఎటువంటి అర్హత లేని మాకు అంత భద్రంగా కాపుదల ఇవ్వడానికి ఏ పాటి వారం నా తండ్రి. అంత ప్రేమ గల దేవా, ఏమి ఇయ్యగలమయ్యా మేము మీకు. అందును బట్టి మీకే స్తుతి 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 స్తోత్రం ప్రభా. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. ఆఫీస్లో ఉన్న ప్రభా, మరి ఆ టెన్షన్స్ వల్ల నా తండ్రి నిద్ర పట్టక ఉండ ప్రభా మేము బాధపడుతున్నాం. ఏలియా గారికి ఆదాము గారికి ప్రభా గాఢమైన నిద్ర ఇచ్చిందేవా, మాకు గాఢ నిద్ర మాకు దయచేయమని అడుగుతున్నాం. మా అంతటా మేమైతే పోలేం ప్రభా, కానీ మీరిస్తేనే మేము పొందుకుంటాం తండ్రి. గాఢ నిద్ర మాకు దయచేసి సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని అడుగుచు. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ, మీ ప్రజల చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అడిగే అర్హత మాకు లేదు, పొందుకునే అర్హత అంతకన్నా లేదు. పాపులము నా తండ్రి, మీరు చెప్పినా కూడా చెయ్యొద్దన్న పనులే చేస్తున్నాం ప్రభా. అయినా సరే మీకున్న మహాకృప, మహాప్రేమను బట్టి మమ్మల్ని క్షమించి మా కాపుదల భద్రత ఇస్తున్న దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యుద్ధంలో నా ప్రభా మీ ప్రజల పక్షాన యుద్ధం చేయమని అడుగుచు నా ప్రభా యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.